ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఒక శాపం నిన్ను వెంటాడుతోంది తల్లి. నీ డబ్బుకి, నీ సంపదకి అడ్డుగా ఉన్నది, అడ్డుకుంటున్నది. నువ్వు ఏం పని చేసినా జరగకపోవటానికి, నువ్వు ఎన్ని కష్టాలు కన్నీళ్లు పడటానికి కారణం కూడా ఆ శాపమే. ఆ శాపాన్ని వెంటనే తొలగించుకో. లేకపోతే పశ్చాత్తాపడతావు, లేకపోతే బాధపడతావు. ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఆ శాపం మామూలు శాపం కాదు. దాన్ని నువ్వు వెంటనే తొలగించుకుంటేనే నీ జీవితం బాగుంటుంది. ఈ కొత్త సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. కొత్త సంవత్సరమే కాదు, నువ్వు జీవితాంతం నీ ఊపిరి ఉన్నంత వరకు నీ జీవితం బాగుంటుంది. లేకపోతే మాత్రం అష్ట కష్టాలు తప్పవు బిడ్డ. జాగ్రత్త. ఇప్పటికే ఎన్ని బాధలు అనుభవిస్తున్నావు, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నావు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నావు, ఎన్ని అప్పుల బాధల్లో అల్లాడిపోతున్నావు. తీరని సమస్యలు, తీరని కష్టాలు, అనుకున్నది జరగటం లేదు. ఒకవైపు దురదృష్టం, ఇంకోవైపు దరిద్రం, ఇంకొక వైపు చూస్తే తలరాత బాగోలేదు అని అవమానాలు, అవహేళనలు ఎన్ని పొందుతున్నావు బిడ్డ. అన్నిటికీ కారణం ఇదే. వెంటనే దీన్ని తొలగించు. లేకపోతే బాధపడతావు, వెక్కి వెక్కి ఏడుస్తావు. నా బిడ్డ సంతోషంగా ఉండాలనేదే నా కోరిక, సంతోషంతో చూడాలనేదే నా కోరిక. అందుకే హెచ్చరిస్తున్నా, జాగ్రత్త చెప్తున్నా, మేల్కొల్పుతున్నా, గుర్తు చేస్తున్నా. విను తల్లి, నిర్లక్ష్యం చెయ్యకు, బాధపడతావు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. ఎందుకంటే ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది మీ ముందుకు ఎందుకు వచ్చింది, మీకంటే ఎందుకు పడింది, మీ చెవులు ఎందుకు పడుతోంది, ఒక్కసారి అర్థం చేసుకోండి. సాయి చూపు మీ మీద ఉండబట్టే కదా, ఇది మీకోసమే అన్నట్టే కదా. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ బాక్స్ లో కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. ఇక ఈ మధ్య రీసెంట్ గా నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో అండి చాలా ప్రాబ్లం వచ్చిందంటే, ఫైనాన్షియల్ గా అప్పు తీసుకుని ఇవ్వకుండా ఎగ్గొట్టేయడానికి చూసారన్నట్టు. అంటే అమౌంట్ కూడా దాదాపు 50 lakhs అండి. ఎంత బాధపడ్డారు వాళ్ళు, ఎంత ఇది అయిపోయారంటే ఏం చేయాలో దిక్కు తోచని సమయంలో ఒక్కసారి గురువు గారికి కాల్ చేస్తే, గురువు గారు చేసిన పూజల వల్ల 1 week లోపు ఆ 50 lakhs తీసుకొచ్చి మళ్ళీ అప్పగించి వెళ్ళారండి ఆయన. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, మొండి ప్రాబ్లమ్స్, మొండి సమస్యలు ఉంటే ఒక్కసారి ఇక్కడ ప్రయత్నించి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ. అయితే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తగొడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్న మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే, తల్లి మనసు పెట్టి విను. ఇది సాధారణ వీడియో కాదు, సాధారణ సందేశం కాదు. ఇది నీ జీవితానికి సంబంధించిన హెచ్చరిక కూడా కావచ్చు, విడుదల కూడా కావచ్చు. నువ్వు ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయత్నిస్తున్నా, ఎంత ప్రార్థిస్తున్నా డబ్బు నీ దగ్గరికి వచ్చి చేతిలో నిలవకుండా జారిపోతోంది కదా. నువ్వు ఎలా అనుకుంటున్నావు కదా, ఎప్పుడైనా నా జీవితంలో ఏదో అడ్డుగా ఉంది అనుకుంటున్నావా? నాకు అన్నీ తెలిసినా ఎందుకు నాకు జరగటం లేదు? ఈ ప్రశ్న నీలో ఉంది కదా. అయితే ఈ వీడియో నీకే బిడ్డ, స్కిప్ చేయకు. కొన్ని విషయాలు నీ భవిష్యత్తు దిశను మార్చేస్తాయి. శాపం అంటే ఏంటి అంటే, ఇక్కడ చాలా మంది కూడా శాపం అంటేనే భయపడిపోతారు. ఎవరో వేసిన మంత్రం, ఎవరో చేసిన పూజ, ఎవరో మాటలు, కానీ నిజం అది కాదు. ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టిలో శాపం అంటే భూతం కాదు. శాపం అంటే తప్పుదారిలో నిరంతరం జరిగే ఫలితం.
అంటే తప్పు ఆలోచనలు, తప్పు నమ్మకాలు, తప్పు మాటలు, తప్పు నిర్ణయాలు ఇవి కలిసినప్పుడు నీకు తెలియకుండానే నీ సంపదకు అడ్డుగా మారిపోతాయి. ఎందుకు నీ దగ్గరే ఆగిపోతుంది? ఇది చాలా కీలకమైన ప్రశ్న. చాలా మంది అనుకుంటారు, తల్లి అవకాశం వచ్చింది కానీ మిస్ అయిపోయింది, ఆఖరి నిమిషంలో చేజారిపోయింది, పక్క వాళ్ళకు వెళ్ళిపోయింది అని ఎంత బాధపడిపోయిన సందర్భాలు ఎన్నున్నాయి. నీ విషయంలో కూడా ఏదైనా అవ్వచ్చు. అది ఏదైనా, ఒక అవకాశం కావచ్చు, ఒక డబ్బు కావచ్చు, ఒక పేరు కావచ్చు, ఒక పని కావచ్చు, ఒక మాట కావచ్చు, నువ్వు కోరిన వస్తువు ఏదైనా కానివ్వు, ఆఖరి నిమిషంలో ఇంకేం నాకు అవుతుంది అన్న సమయానికి చేజారిపోయింది, మిస్ అయిపోయాను, వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అని ఎన్నిసార్లు బాధపడ్డావు? గుర్తు చేసుకో, ఇది యాదృచ్ఛికం కాదు. ఇదే నీకు జరుగుతున్న అడ్డంకి, అంటే బ్లాకేజ్. ఈ బ్లాకేజ్ ఎలా వస్తుంది? నీ పనుల్లో ఈ అడ్డంకులు, అవరోధాలు ఎలా ఏర్పడుతున్నాయి? చిన్నప్పటి నుంచి విన్న మాటలను నువ్వు మనసులోకి తీసుకున్నావు. పేదవాళ్ళం, డబ్బు మనకేం సెట్ కాదులే, పదే పదే వచ్చిన వైఫల్యాలు, ఇంట్లో ఎప్పుడు కొరత మాటలు, ఏమీ లేవు అన్న కొరత మాటలు కలిసే సమయంలో గట్టి నమ్మకాలు పెడతాయి. నాకు ఎంతున్నా సరిపోదు, ఇదే సంపదను అడ్డుకునే మొదటి శాపం. చాలా మంది గందరగోళం చేసే విషయం, నేను ప్రార్థిస్తున్నాను, నేను తప్పు చేయటం లేదు, అయినా ఎందుకు నాకు ఇలా జరుగుతోంది బాబా అంటూ. అయితే ఇక్కడ విను బిడ్డ, సాయి ఆశీర్వాదం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నీ మనసు స్వీకరించడానికి సిద్ధంగా ఉండదు. పాత భయాలు ఉంటాయి, పాత నమ్మకాలు ఉంటాయి, పాత గాయాలు ఉంటాయి. ఇవి ఉన్నంత వరకు కూడా కొత్త ఆశీర్వాదం నిలవదు. అందుకే సాయి ముందు డబ్బు ఇవ్వడు బిడ్డ, ముందు మనసును శుద్ధి చేస్తాడు. మాటల ద్వారా వచ్చే శాపం వెరీ వెరీ ఇంపార్టెంట్, అంటే చాలా చాలా ముఖ్యమైనది. చాలా మంది మిస్ చేసే భాగం, ఈరోజు నువ్వు ఇలా అంటున్నావు, నా జీవితం ఎలా ఉంటుంది, ఎందుకు ఇలా ఉంటుంది అని. నాకు ఎప్పుడూ కూడా అదృష్టం లేదు, డబ్బు నా దగ్గర నిలవదు. నువ్వు అది సరదాగా అన్నా నీ మనసు దాన్ని గట్టిగా తీసుకుంటుంది, నమ్ముతుంది, ఇది నిజమేనేమో అని నమ్ముతుంది. మాటలు విత్తనాలు ఎలా ఉంటాయంటే, మాటలనే విత్తనాలను జీవితం అనే పంటలో నాటితే ఏం విత్తితే అదే కోత వస్తుంది బిడ్డ. మనం ఎలాంటి మాటలు మాట్లాడతామో ఆ ప్రభావం మనకు వస్తుంది. మనం భూమిలో ఎలాంటి విత్తనాలు నాటుతామో అదే పంట వస్తుంది. నువ్వు మంచిగా ఆలోచించు, మంచిగా నీకు జరుగుతుంది, మంచి పనులు జరుగుతాయి, మంచిగా నువ్వు ఎదుగుతావు. అలాగే నాకు జరగదు, కాదు, ఇలా ఈ మాటలు మాట్లాడావు అంటే నీ జీవితం అలానే ఉంటుంది. నీ దగ్గరికి ఏది రాదు, ప్రతిదాన్ని నువ్వే అడ్డుకుంటున్నావు. నీ డబ్బుని, నీ సంపదని నువ్వే అడ్డుకుంటున్నావు. నీ దగ్గరికి రానివ్వకుండా నీ ఆలోచనలు, నీ మాటలు పదే పదే చెప్పటం, నా వల్ల ఏమవుతుంది, నాకు అంత డబ్బు నాకెందుకు వస్తుంది, నాకు ఈ అవకాశం నాకెందుకు వస్తుంది, ఆ ఉద్యోగమా నాకెందుకు వస్తుంది, నా జీవితం ఎంత బాగా ఉంటుందా, ఇలా అని నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటున్నావు. ఆలోచనలు కూడా తక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు గొప్పగా నీ జీవితంలో ఏది ఉండదు బిడ్డ, తక్కువగానే ఉంటుంది. ఏ విత్తనాలు జల్లుతావో అదే పంట వస్తుంది అన్నప్పుడు నీ మాటలు, నీ ఆలోచనలు ఏ విధంగా ఉంటే దాని ఫలితమే కదా నీకు వస్తుంది. ఇది ఎలా నువ్వు దీన్ని ఆలోచించలేదు బిడ్డ, ఎలా మిస్ అయిపోయావు దీన్ని? ఇదే కారణంగా చాలా మంది తెలియకుండానే తమ సంపదను తామే అడ్డుకుంటున్నారు తల్లి. నువ్వు అలా ఉండకు. ఈరోజు ఎందుకు కీలకం అంటే, ఇప్పుడు ఒక నిజం విను. నువ్వు ఈ వీడియోని ఈ రోజే చూస్తున్నావు, ఎందుకు చూస్తున్నావు ఆలోచించు. ఎందుకు ఈ రోజే ఇది నీ ముందుకు వచ్చింది? ఎందుకంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది సాయి నీకు ఈ శాపాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాడు. శాపం తొలగించుకోమంటున్నాడు. ఎక్కడో లేదు, నీలోనే ఉంది అంటున్నాడు. కానీ ఒక షరతు ఉంది, మనసు పెట్టి వినాలి, భయంతో కాదు, ఆశతో. శాపం తొలగే ముందు ఒక లక్షణం, చాలా మంది ఇలా అంటారు, ఇటీవల చాలా గందరగోళంగా ఉంది, అంత ఆగిపోయినట్లు అనిపిస్తోంది. ఇది చెడు కాదు, ఇది పగులుతున్న ఒక సిగ్నల్. రాత్రి ఎక్కువగా చీకటి, తెల్లవారుజామునకు ముందు అలాగే మార్పు ముందు అసహనం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడే ఒక చిన్న ఆత్మీయ చర్య. ఇప్పుడు నువ్వు ఇలా చెయ్యాలి, చేతిని గుండె మీద పెట్టుకో, లోపల ఎలా చెప్పు నెమ్మదిగా, దేవా సాయి, నాకు తెలియకుండా నా జీవితాన్ని అడ్డుకుంటున్న ప్రతి తప్పు నమ్మకాన్ని ఈరోజు నాకే చూపించు. నేను విడుదల కావాలనుకుంటున్నాను. ఇది ప్రారంభం మాత్రమే. శాపం ఎలా పనిచేస్తుంది? మనసు, మాట, నమ్మకం ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం అని చెప్పాలి. ఇక్కడ ఆగు బిడ్డ, వెళ్ళకు. ఎందుకంటే ఇది వింటున్న చాలా మంది కళ్ళల్లో నీళ్లు తెప్పించే నిజం ఇది. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరిని గాయపరచలేదు, అయినా నా జీవితంలో ఎందుకు డబ్బు నిలవటం లేదు? ఇదే ప్రశ్న సాయి ముందు ఎన్నోసార్లు అడిగావు కదా.
కానీ సాయి ఈ రోజు నీకు చెప్పాలి అనుకుంటున్నాడు ఆ నిజం ఏంటంటే, నీ సంపదను అడ్డుకుంటున్న శాపం బయట నుంచి వచ్చింది కాదు తల్లి, నీ మనసులో నెమ్మదిగా ఏర్పడింది. అవును, ఎవరైనా నిన్ను శపించాల్సిన అవసరం లేదు, ఎవరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. నీ మీద పని చేస్తున్న శాపం నీ నోటి నుంచి నువ్వే పలికిన మాటల వల్ల ఏర్పడుతోంది. ఒక్కసారి గుర్తు చేసుకో. నువ్వేమనుకుంటావు, నా జీవితం ఇంతే, డబ్బు నాకు ఎప్పుడూ నిలవదు, నేను పేదవాడినే, మా ఇంట్లో ఎవరికి ఎదుగుదల లేదు, మాకు అదృష్టం లేదు, ఈ మాటలే అనుకుంటున్నావా కదా? ఇవి ఆత్మలో పడిపోయిన విత్తనాలు. సాయి చెప్పిన సత్యం ఏంటో తెలుసా తల్లి? మాటకు శక్తి ఉంది. మాట జీవాన్ని నిర్మిస్తుంది. మాటే శాపంగా కూడా మారుతుంది. నువ్వు బాధలో చెప్పిన ప్రతి వాక్యము నీ భవిష్యత్తు మీద ముద్ర వేసింది. ఇది వినగానే ఇప్పుడు నీకు భయం వేయొచ్చు, కానీ ఇది శుభవార్త కూడా. ఎందుకంటే నువ్వే శాపాన్ని తెచ్చుకున్నావు అంటే నువ్వే దాన్ని తొలగించుకోగలవు కదా. ఆ దారి కూడా నీ చేతిలోనే ఉంది కదా. ఇప్పుడు ఇంకొక లోతైన నిజం చాలా మందికి తెలియదు. ప్రార్థన చేస్తారు, పూజిస్తారు, దేవుణ్ణి తలుస్తారు, దైవనామ స్మరణ చేస్తారు. ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా అదే మళ్ళీ కూడా నెగిటివ్ మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. అదేంటో తెలుసా? ఈ ప్రార్థనతో పూజతో కట్టిన దాన్ని మాటలతో పోల్చడం, ఒక చేతితో సాయిని పిలుస్తూ ఇంకో చేత్తో ఆశీర్వాదాన్ని తిప్పి కొట్టడం అవుతుంది. అందుకే ఈరోజు సాయి నీతో ఎలా అంటున్నాడో, నువ్వు ప్రార్థన చేసే ముందు నీ మాటను మార్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, నీ సంపదను అడ్డుకునే శాపం భయంతో కూడా వస్తుంది. డబ్బు వస్తే పోతుందనే భయం, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే, బిజినెస్ పెట్టినట్లయితే ఫెయిల్ అవుతాను అనే భయం, అవకాశం వస్తే కూడా ముందుకు వెళ్ళలేనేమో అన్న భయం. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో ఎదురైన నష్టాల నుంచి, అప్పుల నుంచి, అవమానాల నుంచి. కానీ విను తల్లి, గత అనుభవాలు నీ భవిష్యత్తుకు సాయి కాదు. నిన్ను నష్టపోయావు, కానీ రేపు కూడా అదే జరుగుతుందని ఎవరు చెప్పారు? సాయి చెప్పేది ఏంటో తెలుసా? నీ నిన్నటి కథ నీ రేపటి హద్దు కాదు. ఇప్పటి వరకు నీ జీవితంలో డబ్బు రాకపోవటం జరిగింది అంటే అది శాపం కాదు, ఒక అలవాట్లు మారితే ఫలితాలు మారుతాయి. ఇప్పుడు సాయి నీకు ఇచ్చే మొదటి విముక్తి ఏంటో తెలుసా? నీ నోటికి విముక్తి, నీ మనసుకు విముక్తి, నీ నమ్మకాలకు విముక్తి. ఇప్పుడు ఒక చిన్న ఆత్మీయ విరామం బిడ్డ. నువ్వు ఈ మాటలు నెమ్మదిగా మనసులో అనుకో. నా జీవితం శాపంతో కాదు, సాయి ఆశీర్వాదంతో నడుస్తోంది. డబ్బు నాకు శత్రువు కాదు, అది నాకు సాయి ఇచ్చే ఒక సాధనం. నేను పేదవాడిని కాదు, నేను మార్గ మధ్యంలో ఉన్నాను. ఈ మాటలు వింటుంటే నీ హృదయంలో ఏదో కదిలితే ఇదే విముక్తి. మొదలు శాపం పూర్తిగా ఎలా తొలగిపోతుంది? సాయి మార్గం ఇప్పుడు చాలా నిశ్శబ్దంగా ఉంది. విను, ఇది సాధారణ మాటలు కాదు, ఇది విముక్తి క్షణం. ఎంతవరకు నువ్వు ఒక విషయం అర్థం చేసుకున్నావు, కానీ నీ సంపదను అడ్డుకున్నది దేవుడు కాదు, అదృష్టం కాదు, ఎవరు వేసిన మంత్రం కాదు, తంత్రం కాదు, నీ మాటలు, నీ భయాలు, నీ నమ్మకాలు. కానీ శుభవార్త ఏంటో తెలుసా? సాయి ఎప్పుడు నీ శాపాన్ని కొనసాగించడు, విముక్తినే కోరుకుంటాడు. అందుకే ఇప్పుడు సాయి నీకు 3 తలుపులను తెరుస్తున్నాడు. ఒకటి ఒప్పుకోలు విముక్తి. ఎక్కడ మొదలవుతుందో తెలుసా? నిన్ను నువ్వు నిందించుకోవటం కాదు, నిజాన్ని ఒప్పుకోవటం. దేవుడి ముందు ఇలా చెప్పటం, సాయి ముందు ఇలా చెప్పటం, మనసులో లేదా నెమ్మదిగా, సాయి తెలియక నా నోటి నుంచి నా జీవితాన్ని నేనే పరిమితం చేసేసుకున్నాను, నెగిటివ్ మాటలు మాట్లాడాను, భయంతో నిర్ణయాలు తీసుకున్నాను, దయచేసి నన్ను క్షమించు. ఇవో ఒక్క ఒప్పుకోలో నీ ఆత్మ మీద ఉన్న భారాన్ని తగ్గిస్తుంది. చూడు, చాలా మంది ఇక్కడే ఆగిపోతారు, కానీ సాయి ఇంకా ముందుకు తీసుకువెళ్తాడు. రెండవ తలుపు తెరవబోతున్న శాపాన్ని విరిచే మాట. ఇప్పుడు చాలా ఒక శక్తివంతమైన ఒక మెట్టు దగ్గర ఉన్నావు. అలాంటి మాటతో వచ్చిన శాపం మాటలతోనే పోతుంది. నువ్వు ఈ మాటలు విశ్వాసంతో చెప్పాలి. నా జీవితంలో డబ్బును అడ్డుకున్న ప్రతి నెగిటివ్ మాటను, ప్రతి భయాన్ని, ప్రతి పరిమితి నమ్మకాన్ని నేను ఈ క్షణమే తిరస్కరిస్తున్నాను. ఇలా చెప్పినప్పుడు ఏదైనా నీ మనసులో ఒక భావన వస్తే భయపడుకో, అది ఆత్మలో జరుగుతున్న మార్పు. ఇప్పుడే చాలా మంది లోపల బరువు తగ్గినట్లు అనుభూతి చెందుతారు. నీకు చెందిందా బిడ్డ? ఇదే మొదటి విముక్తి, మొదటి సంకేతం. ఇక 3వ తలుపు ఆశీర్వాదాన్ని స్వీకరించటం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగం. శాపంగా పోయినా కూడా ఆశీర్వాదాన్ని స్వీకరించరు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఇంకా నాకు సాధ్యమా అన్న సందేహం ఉంటుంది. కానీ సాయి చెప్తున్నాడు, నేను తెరిచిన తలుపు నువ్వు మొయ్యకు. ఇప్పుడు ఈ మాటలు నెమ్మదిగా విను. నీ కోసం నేను మార్గాలు తెరుస్తాను. నువ్వు ఊహించని చోట అవకాశాలు వస్తాయి. నీ చేతులు ఖాళీగా ఉండవు. నీ ఇంట్లో కొరత శాశ్వతం కాదు. ఇది నీ సాయి నీకు ఒట్టేసి చెప్తున్నాడు. డబ్బు అంటే సాయి ఇష్టపడడు,
కానీ డబ్బును సాయి కంటే ఎక్కువగా ప్రేమించటమే సమస్య. సాయి డబ్బుని కాదు, నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం సరైన స్థితిలో ఉంటే డబ్బు నీకు దాసుడిగా మారుతుంది, శత్రువుగా కాదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన 3 చిన్న పనులు ఉన్నాయి. వాటిని ప్రాక్టికల్ గా తక్కువగా తీసుకోకు. ఒకటి, ఇక నుంచి నువ్వు ఈ మాటలు చెప్పొద్దు. నాకు అదృష్టం లేదు, నా లైఫ్ ఇంతే, నా జీవితం ఇంతే, డబ్బు నాకు నిలవదు. 2 రోజులకి ఒక్కసారి ఇది చెప్పు. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నా సాయి నడిపిస్తున్నాడు, నా జీవితం అభివృద్ధి వైపు వెళ్తోంది. ఇక 3, చిన్న అవకాశాన్ని నిర్లక్ష్యం చెయ్యకు. సాయి పెద్ద ఆశీర్వాదాన్ని చిన్న ద్వారాల ద్వారానే తెస్తాడు. ముగింపు ప్రార్థన. తల్లి సాయి, ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరి జీవితంలో సంపదను అడ్డుకున్న ప్రతి ఆత్మీయ అడ్డంకిని ఈ క్షణమే తొలగించు. వారి నోటికి కూడా కొత్త మాటలు, వారి మనసుకి కొత్త ధైర్యాన్ని, వారి ఇంటికి కొత్త శాంతిని ఇవ్వు అని నీ తోటి వాళ్ళ గురించి కూడా నువ్వు ప్రార్థన చెయ్యి. నీ జీవితంలో ఇంకా 100 రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు మనసు పెట్టి వింటే ఈ రోజు ఒక ముగింపు, రేపు ఒక ఆరంభం. అది కథ కాదు, ఇది నీ జీవితం. అద్భుతమైన జీవితం, సాయి చేతిలో ఉన్న జీవితం, సాయి నడిపిస్తున్న జీవితం. నీ జీవితం అద్భుతంగా మారబోతోంది. సిద్ధంగా ఉండు, మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచిని కోరు. నీ జీవితాన్ని ఎలా దిద్దాలో నేను తీర్చిదిద్దుతాను బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సారాం.